గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కరీంనగర్ కాల్పుల కేసులో కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు. పీఎంజే జ్యువెలర్స్లో కాల్పులు జరపడానికి వారం రోజుల ముందుగానే రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. అందుకు ఆధారాలు కూడా సంపాదించారు. బీహార్, మహారాష్ట్రకు చెందిన దుండగులు ముందుగా పెద్దపల్లికి ఏప్రిల్ 27న చేరుకొని 3 రోజుల పాటు లాడ్జీలో మకాం వేసినట్లుగా గుర్తించారు. అక్కడి నుండి మే 1న ధర్మపురి చేరుకొని అదే రోజు కరీంనగర్ వచ్చి రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మే 3ని ఉదయం ధర్మపురి నుండి రుద్రారం మీదుగా కరీంనగర్ చేరుకున్న దొంగలు 15 నిమిషాల్లో తమ పని ముగించుకొని వచ్చిన దారినే ధర్మపురి చేరుకున్నారు. గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో బైకులపై నది దాటడానికి ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పల్సర్ బైక్ ఇసుకలో కూరుకుపోవడంతో దాన్ని అక్కడే విడిచిపెట్టి నడుచుకుంటూ నది దాటినట్టుగా తెలుస్తుంది. మరో 2 అపాచీ బైక్పై బీర్పూర్ వెళ్ళేట్లాగా గుర్తించారు. ఇదిలా ఉంటే ధర్మపురిలో దొరికిన బైక్కు ఢిల్లీలో దొంగతనం చేసి దానికి ఒడిశా మరియు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. 3 రోజులుగా పెద్దపల్లిలో మకాం వేయడానికి కేవలం పీఎంజే జ్యువెలరీస్ కాకుండా మరికొన్ని దోపిడీలకు రెక్కీ వేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 5 నిందితుల్లో ఒకరిని గుర్తించారు. సంఘటన స్థలంలో దొరికిన బ్యాగ్ కొనుగోలు చేసింది నిందితుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు అతని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఇతర రాష్ట్రాల మిగిలిన నిందితుల కోసం వేట ప్రారంభించారు.